లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. అమ్మ, మనం ఈ విషయం పైన చాలానే సార్లు మాట్లాడుకొని ఉంటాము. కానీ ఈ మధ్య నిజంగానే మీరు చాలా సార్లు అంటూ ఉంటారు. తాళిబొట్టు వేసుకోరమ్మా ఫ్యాషన్ అని చెప్తూ ఉంటారని. ఇప్పటికీ కూడా ఆఫీస్‌లకి వెళ్తున్నాము. మాది కొంచెం కాలర్ టీ షర్ట్ అండ్ జీన్స్ వేసుకోవాలి. అందుకే నేను నల్ల పూసలేసుకోను. మెట్టెలు, గాజులు పెట్టుకోలేనండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు మన సాంప్రదాయం మనం మర్చిపోవద్దు అంటారు. మరి ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు వాటినికి ఓకే అని చెప్పుకోవచ్చా మనం? ఇప్పుడు మన సంప్రదాయము అంటే ఏమిటి అసలు వాస్తవంగా చెప్తే చూడమ్మా. హ్మ్. ఈ వెస్టర్న్ స్టైల్ వేసుకునేటటువంటి బట్టలు మన సంప్రదాయం అంటావా? కాదు. కాదు కదా! అహా! అది మన సంప్రదాయం కానప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నాం మనం. హ్మ్. కదా! అదే విధంగా ఇతర వాళ్ళవైనటువంటి సంప్రదాయాల్ని కూడాను ఈ తాళిబొట్టు విషయం కావచ్చు, ఈ పంచమాంగల్యాల విషయం కావచ్చు, ఆహా! ఏదైనా సరే వాటిలనంతా కూడా మనం తెచ్చిపెట్టుకున్నాం తల్లి. అవును. కరెక్టే. అంటే ఇవి ఆచరిస్తున్నప్పుడు అవి ఆచరించకపోతే ఎట్లానో హ్మ్. అని కనపడనట్టు బొట్టు. హ్మ్. ఆ! ఇదైతే అసలేమి ఉండదు నాకు తెలిసి. ఉండదు. అదే ఉండదు. అంటున్నా. ఉండదు. జీన్స్ వేసుకుంటాం గదా! ఆ! లోపల కనిపించినప్పుడు ఎందుకు వేసుకోవడం? కనిపించినప్పుడు ఎందుకు వేసుకోవడం, లేపోతే గనక జీన్స్ వేసుకుంటే బాగోదు అని. ఫ్యాషన్‌గా మనకి ఉండదుగా. పెళ్ళైనప్పుడు ఏం చెప్పారో వాట్లని పాటించాలి. అట్లని అమ్మ నువ్వు రోజు గూడా నన్ను ఇన్ని పువ్వులు పెట్టుకొని ఎళ్ళమంటావా అంటే అట్లాంటివి నేను చెప్పట్లేదు. హ్మ్. కానీ మనకేదైతే సూత్రము, నల్లపూసలు అవి ఉన్నాయో అవి మెట్టెలు. మెట్టెలు ఎందుకు పెట్టారు? అది సైంటిఫిక్ రీజన్ గూడా అని ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రూవ్ గూడా చేశారు గదమ్మా! ఆ! మనలో ఎందుకంటే ఆడవాళ్ళకే కొంచెం స్ట్రెస్ ఉంటుంది. దానికి తోడు వివాహం అయినటువంటి వాళ్ళకేంటంటే కుటుంబ బాధ్యతలుంటాయి. అవంతా గూడా నియంత్రించటానికి అక్కడ ఉండేటటువంటి నరాలని కనెక్ట్ చేస్తూ, నియంత్రిస్తూ పెట్టేటటువంటిది మెట్టెలు. మరి ఈ వేలికి పెట్టొచ్చుగా, ఇంకో ఈ హ్మ్. వేలికి పెట్టొచ్చుగా, కాలికే ఎందుకు హ్మ్. పెట్టారు మరి? మనం నడుస్తూ ఉన్నప్పుడు పాదాల దగ్గర అక్కడ అవి గుచ్చుకుంటూ ఆ! వైబ్రేషన్ ద్వారా. కదా! మరి దాన్ని మనం తీసుకోకుండా ఆలోచించట్ల. ట్రాష్ ఇదంతా. హ్మ్. మేమేం పర్వాలా, నా మొగుడు బానే ఉంటాడు, నా భర్తకేం కాదు. హ్మ్. అంటే ఇది ఎందుకు చెప్పారు అంటే, మన గురించే చెప్పారు. మన ఆరోగ్యం గురించే చెప్పారు. ఇవన్నీ ధరించడం వల్ల. ఈ గాజులు వేసుకుంటాము. ఈ గాజులు వేసుకోవటం వల్ల ఇటు, అటు కదులుతుంటాయి. ఇక్కడ ఉండేటటువంటి నరాలకి తగిలి అదొక మనలో విధమైన మనకి ఎనర్జీ అని ఉండేటటువంటి ఆ చెప్పారు. వైబ్రేషన్ వల్ల ఏవి అనారోగ్యాలు రావు. మనకున్న స్ట్రెస్ అంతా పోతుంది. అదే విధంగా మెట్టెలు ఇవన్నీ చెప్పిన కారణం అదే. బొట్టు అనేటటువంటిది ఎందుకు ఈ ఆజ్ఞా చక్రంలో పెట్టుకోమన్నారు. ఈ హ్మ్. ఆజ్ఞా చక్రంలో పెట్టుకోవడం వల్ల నీవు నియంత్రించుకోగలుగుతావు. ఇంకోళ్ళ మీద కూడా నీకు కమాండింగ్ పవర్ ఉంటుంది. అంటే అందరిని శాసించమని గాదు ఇక్కడ అర్థము. ఆ! అట్లా అంటే ఇది ఆజ్ఞ ఇవన్నీ చెప్పారు. అంటే ఇలా చెప్తే మనం వినమని చెప్పేసి, అందుకని చెప్పి ఇవి పెట్టుకోవడం వల్ల నీ భర్తకు బాగుంటుందని చెప్పారు. ఎప్పుడైతే మనకు గూడా బాగుంటుందంట హ్మ్. చెప్పుంటే కొంచెం మనం ఆలోచించే వాళ్ళమేమో. అవును. కానీ మన పెద్దవాళ్ళేంటో పాపం వాళ్ళు భర్తకు బావుంటుందంటే మనం బావుంటాం అన్న ఆలోచనలో చెప్పుండొచ్చు. కానీ వాస్తవంగా ఆలోచిస్తే మన పూర్వీకులు చెప్పినటువంటిది ముందు మన గురించే చెప్పారు. ఆ! మనం బాగుంటే మన భర్త బాగుంటాడు. మనకేదన్నా ఉందనుకోండి, మనం ఆయన ఎంత ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనకెంత ఆయనకెంత బాగోపోతే మనం తల్లడిల్లుతామో, 1000 రెట్లు తల్లడిల్లుతారు వాళ్ళు. అంత బాధపడతారు. నాకు తెలుసమ్మా. స్వానుభవంతో చెప్తున్నా. మనకేదైనా చిన్నది వచ్చింది అంటే 1000 రెట్లు బాధపడతారు వాళ్ళు. ఆ! కుటుంబానికి భార్యకి కానీ, పిల్లలకి కానీ వచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేరు. ఆడవాళ్ళేంటంటే బడబడా బయటికి చెప్తారు. వాళ్ళు మగవాళ్ళు చెప్పరు. చెప్పలేరు. చెప్పరు, అదొక్కటే చెప్పలేరు. చెప్పలేరమ్మ. అది తేడా. అయితే ఇవన్నీ కూడాను మనకి ఉండేటటువంటి స్ట్రెస్ అంతా గూడా తగ్గించటానికి పెట్టినటువంటి ఈ ఆభరణాలు. పూర్వీకులు చూడండి అన్నీ మరి 7 వారాల నగలను పెట్టుకునేవాళ్ళు. ఆ! వడ్డాణం పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ గూడాను ఆరోగ్యానికి సంబంధించినటువంటివే. ఒక్కొక్క కరెక్ట్. రోజు ఒక్కొక్కటి వేసుకోమని జెప్పారు. ఎందుకు జెప్పారు? హ్మ్. ఆయా గ్రహాల యొక్క అనుగ్రహం బాగుంటుంది అని వాళ్ళు శాస్త్రపరంగా చెప్తే, సైన్స్ పరంగా గూడాను ఇది మీ ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపుతుంది. బాగుంటే మీ కుటుంబం అంతా బాగుంటుంది అని. ఆ! అందుకని పెట్టిన ఆంతర్యం ఇదమ్మా. దీన్ని మనం తెలుసుకోవాలి. హ్మ్. ఇదంతా గూడా ఏదో నమ్మకం, మూఢనమ్మకం, నా భర్తకేం గాదు, నా వాళ్ళు బానే ఉన్నారు. ఇట్లాంటి మాటలు కొంతమంది దగ్గర వింటూ ఉంటాం. కానీ మనకే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ! అదే చాలా దురదృష్టకరం.